మయూకి స్టార్ట్ కాకముందు మీ అందరికీ తెలిసిందే విహారీ అన్న ప్రోగ్రామ్ స్టార్ టీవీలో గత 15 years నుండి నాన్ స్టాప్ రన్ అయింది. దట్స్ ద లాంగెస్ట్ రన్నింగ్ తెలుగు షో. సినిమా కథనే కాదండి, మై పాలసీ సినిమా ఈజ్ బిజినెస్. సినిమా చేసినప్పుడు ప్రొడ్యూసర్ పెట్టిన మనీ షుడ్ కమ్ బ్యాక్. సో ఆ పాలసీతో చేస్తేనే ఫిల్మ్ ఈజ్ ఆల్వేస్ సక్సెస్ఫుల్. సో ఫస్ట్ ప్రాజెక్ట్ విహారీ, సెకండ్ పైనం అని తమిళ్లో చేశాను ట్రావెల్ షో. ఆ తర్వాత లోటస్ పాండ్ నిర్మాతగా పూరి జగన్నాథ్ గారు అబ్బాయితోని, ఆ తర్వాత టీచింగ్ షెఫ్ ఇటీవలనే 2020 ఫ్లారిడాలో చేసిన పేరు షెఫ్ ఆసిఫ్తోని 10 వెబ్ సిరీస్ ఫర్ టీవీ ఏషియా ఛానల్ అండ్ వరల్డ్ బీబీ టీవీ అక్కడ లోకల్ ఛానల్ కోసం చేసినాము. అండ్ మయూకి ఈరోజు పోస్టర్ లాంచ్ జరుగుతుంది అంటే కారణం ఏంటంటే ఈ పిల్లలండి ఇద్దరు. దే ఆర్ అమేజింగ్. యూఎస్ఏలో ఉన్న తెలుగు స్వచ్ఛదనం మెయింటైన్ చేస్తున్నారు. మనం ఏదో అప్పుడప్పుడు పాటలలో వింటాము ఇంకా తెలుగుతనం ఉందని, వీళ్ళు మాట్లాడినప్పుడు మీకు తెలుస్తుంది. అండ్ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు ఆల్ ద పీపుల్ హూ వర్క్డ్ అండ్ అసిస్టెడ్ విత్ మీ అండ్ మై స్పాన్సర్స్ ఫర్ టుడే, చౌరస్తా, స్పైసెస్ టు కిచెన్ అండ్ టీఎస్బీ టూర్స్. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్. అండ్ స్టోరీ గురించి కొంచెం డీటెయిల్గా చెప్దాము పోస్టర్ లాంచ్ తర్వాత. సింపుల్ అండి, ఒక లైన్ అంటే మేనకోడలు సెంటిమెంట్. ఇద్దరు మాఫియా మధ్యన మేనకోడలు అనేది ట్రాప్ అవుతుంది. సో మన హీరో రెన్నీ ఏ విధంగా ఆమెను కాపాడుతుందో దానిపైన స్టోరీ అండి. డింట్ రెమ్యునరేషన్ అనేది ఏ యాక్టర్స్ టెక్నీషియన్స్కి ఏం పే చేయలే అండి యూఎస్ఏలో. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు దెమ్. వాళ్ళ పేరెంట్స్ టైంకి సెట్ పైన డ్రాప్ చేస్తుండే, తీసుకెళ్తుండే. హీ వాజ్ వర్కింగ్ ఇన్ హిజ్ ఐటీ కంపెనీ, కంప్యూటర్లో పని చేసుకుంటుండే. షార్ట్ రెడీ అనగానే యూస్ టు కమ్ అండ్ జాయిన్. అది మెయిన్ సీక్రెట్ ఫర్ ద ఫిల్మ్ ఇస్, అది మెయిన్ థింగ్ అండి. అండ్ ఇంకొక విచిత్రం ఏంటంటే హైలీ పేడ్ పర్సన్ ఇన్ ద హోల్ సినిమా ఈజ్ అవర్ అసిస్టెంట్ బాయ్ ఇన్ డాలస్. ఆయన ఒక్కనికే $700 పే చేసినాం. ఓన్లీ ద అసిస్టెంట్, ఎవరైతే సపోర్ట్ స్టాఫ్ ఉన్నానో వాళ్ళకే. ఆల్ ద ఆర్టిస్ట్, ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు దెమ్. దే హ్యావ్ టేకెన్ ద టైమ్ ఈజ్ మనీ ఈ రోజులలో. దే హ్యావ్ టేకెన్ అ టైమ్ అండ్ దే హ్యావ్ ఇన్వెస్టెడ్ ఇన్ మై విజన్ ఆఫ్ మయూకి. ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్ టు దెమ్. ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది. కొంచెం టఫ్గా ఉండే, బట్ ఓవరాల్ it was really nice. The cast and crew were very nice. I think they were like very effort putting into what they were doing. ఎందుకంటే నాకు చిన్నప్పటి నుంచి లైక్ మూవీస్ అంటే లైక్ ఐ హ్యావ్ అ వెరీ బిగ్ ప్యాషన్ ఫర్ ఇట్. సో ఇట్ వాజ్ వెరీ ఎక్సైటింగ్ అండ్ ఐ ఎమ్ వెరీ వెరీ గ్రేట్ఫుల్ ఫర్ ఆల్ ఆఫ్ దిస్. అండ్ పిల్లలు చెప్పినట్టు చాలా కష్టం ఉండే, బట్ ఆల్సో ఆ కష్టంలో చాలా ఫన్ ఆల్సో కూడా ఉండే. సో అట్లా చెప్పుకుంటా బ్రదర్ చెప్పినట్టు ఎప్పుడు ఒక కోరిక ఉండేది, ఒక మంచిగా ఫిలిం చేయాలని. ఒకసారి పోస్టర్ చూసినప్పుడు అక్కడ విహారీ అని కింద లోగో ఉండే. మీ అందరికి విహారీ తెలుసు, అక్కడ చాలా ఎస్టాబ్లిష్. అట్లీస్ట్ ఒకసారి చూద్దాము ఏంటి అని అట్లా ఒకసారి ఆన్ ద గో పంపించినప్పుడు వితిన్ ఒక 3-4 days డైరెక్టర్ గారే నన్ను కాల్ చేసి నీకు డేట్స్ ఉన్నాయని అడిగేశారు. అడగడమే కాకుండా నీ వర్క్ ఆబ్వియస్లీ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ స్కూల్కి వెళ్తారు, ప్రొఫెషన్స్ ఉన్నాయి యూఎస్లో. సో అట్లా నీ ప్రొఫెషన్ అన్నీ ఏమీ ఇంటర్ఫియర్ కాకుండా టెక్నాలజీలో చేస్తున్నావా ఏంది అని కొంచెం అట్లా మాట్లాడి అవన్నీ అనుకూలంగా పెట్టుకొని హీ వాజ్ వెరీ క్రియేటివ్. అట్లా ఆలోచించి మయూకి ఫిలిం తీయబడింది. ఒక మాట అయితే చెప్పగలుగుతాను, డాలస్లో ఒక 25 ఏళ్ళ దాకా ఉన్నాను నేను. కానీ డాలస్ని ఈయన గారు డైరెక్టర్ గారు చూపించినట్టు ఇట్స్ వెరీ డిఫరెంట్. ఆ లొకేషన్స్ కానీ, ఆ సెట్ కానీ, ఆ సీన్స్ కానీ, జంగల్లో కూడా చాలా యాక్షన్ డ్రామా ఉంది. అనో మస్కిటోస్ కూడా చాలా కుట్టాయి పిల్లల్ని అందరినీ. సో దాని మీద కూడా కొంచెం కామెడీస్ అయినాయి. బట్ ఓవరాల్ it'll be action thrilled drama, it'll be a suspense. Overall మంచి ఒక ఇంటర్నేషనల్ లుక్ అండ్ వ్యూ ఉండి మీకు మన తెలుగు ప్రేక్షకులకి ఒక డిఫరెంట్ రిసోర్స్, డిఫరెంట్ పిక్చర్, డిఫరెంట్ స్టోరీ లైన్ అండ్ యాక్షన్ డ్రామా ఉంటుంది. సో with that said, hope everybody goes and watches it, and thank you అందరికీ వచ్చినందుకు. సో మాయుకి టైటిల్ చాలా పెక్యులర్గా చాలా అట్రాక్టివ్గా ఉంది. సో అలాగే మన డైరెక్టర్ నితిన్ కుమార్ గారు ఇప్పుడు స్టోరీ కూడా చెప్పారు. సో రెగ్యులర్గా ఉన్న సినిమాలు మీకు తెలుసు బయట ఆడట్లేదు. సో ఈ చెప్పిన లైన్ చాలా కొత్తగా
చాలా బాగుంది. సో డెఫినెట్గా ఈ పోస్టర్ అది కూడా చాలా డిఫరెంట్గా ఉంది టైటిల్తో సహా. సో ఆ టైటిల్ బట్టి మన డైరెక్టర్ గారు ఎంత బాగా చేసి ఉంటారో మనకి అర్థమవుతుంది. ఆయన కాన్ఫిడెన్స్ లెవెల్స్ కానీ, సో ఆయన ముందు చేసిన విహారీ ఆ ప్రోగ్రామ్స్ కానీ, సినిమా ఏ రకంగా చూసుకున్నా సరే పెద్ద హిట్ అవుతుందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సినిమాలో నటించిన ఈ క్యారెక్టర్స్ ఈ ఇద్దరం మన పేర్లు తెలియదు. సో అలాగే మన ప్రొడ్యూసర్ గారికి, నితిన్ కుమార్కి పెద్ద బ్రేక్ రావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అంటే నాకు ఈ ఈవెంట్కి ఇన్వైట్ చేసినప్పుడు నితిన్ గారు ఇట్లా విహారీ ట్రావెల్ షోకి డైరెక్టర్ అని చెప్పినప్పుడు ఒక్కసారిగా ఒక నాస్టాలజిక్ ఫీలింగ్ వచ్చింది. ఐ యూస్ టు ఫాలో దట్ షో రెగ్యులర్లీ లాంగ్ బ్యాక్. అంటే ఈ దేశంలో కానీ ఎక్కడెక్కడ ఏ ప్లేస్లు ఉన్నాయో కూడా మనకు తెలియదు. ఈ షో వల్ల నాకు చాలా ప్లేసులు తెలిసినాయి బేసికలీ. సో ఐ వాజ్ రియలీ ఎక్సైటెడ్ టు బీ హియర్ టుడే. అండ్ ఇందాక నితిన్ గారు మాట్లాడుతున్నప్పుడు స్టోరీ లైన్ చెప్పారు. నాకు ఎప్పుడు ఒక గ్యాంగ్స్టర్ మూవీస్ కానీ మాఫియా అన్న ఒక సెటప్లో ఒక కామన్ మ్యాన్ ఇరుక్కుంటే ఆ ట్రావెల్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో ఐ వాజ్ రియలీ ఎక్సైటెడ్ వెన్ యూ వాజ్ టెలింగ్ ది స్టోరీ లైన్ అండి. ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు వాచ్ దిస్ ఫిలిం. అండ్ టైటిల్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఉంది, ఎస్పెషల్లీ డాలస్ ఘర్షణలో. దట్ ఈస్ రియల్లీ ఇంట్రెస్టింగ్. సమ్ టైమ్స్ టైటిల్ ఎట్లున్నా సరే ఆ కింద ఉండే క్యాప్షనే మనం ముందు పట్టుకెళ్తుంది. జస్ట్ లైక్ అట్లుంటుంది మనతోని అని చెప్పి మేము పెట్టినట్టు. ఎనీవే ఐఎమ్ సో హ్యాపీ టు బీ హియర్ టుడే లాంచింగ్ ది పోస్టర్. అండ్ ఈ మూవీలో యాక్ట్ చేసిన ప్రతి ఒక్కరికి మయూకి అండ్ ది అదర్ ఆర్టిస్ట్ అండ్ హీరో అందరికీ మంచి పేరుని తీసుకురావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ అలాగే నితిన్ గారికి నేను మీ ట్రావెల్ షోకి నాకు తెలియదు బేసికలీ ఎవరు డైరెక్ట్ చేస్తారు ఏంటి అనేది. బట్ టుడే ఐఎమ్ వెరీ హ్యాపీ సార్ దట్ నేను మిమ్మల్ని కలిసినందుకు ఫైనల్లీ. అండ్ ఐ థింక్ ఈ మూవీ వచ్చినప్పుడు తప్పకుండా అందరూ ఆదరిస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం. ద డైరెక్టర్స్ అండ్ మయూ అండ్ మైత్రి, మీకు బ్లెస్సింగ్స్ అండ్ విషెస్. సో ఆల్రెడీ అందరూ మాట్లాడారు. మయూకి డల్లాస్ ఘర్షణలో ఇది మేనమామ మేనకోడలు సెంటిమెంట్తో సాగిపోయే గ్యాంగ్ వార్ నేపథ్యంలో సాగిపోయే అడ్వెంచర్ మూవీ. అండ్ ఇక్కడ సెంటిమెంట్ కదా అన్నాం కదా అని చెప్పి కన్నీటిదారులు కర్చీఫ్ తడిసిపోవడాలు ఏమి ఉండవు. చాలా చక్కగా సింపుల్ స్టోరీ మనసును హత్తుకుంటుంది. అలాగే ప్రతి పెద్దవాళ్ళందరూ కూడా తమ పిల్లలతో కూర్చొని చూడదగ్గ, ధైర్యంగా చూడదగ్గ చిత్రం అని చెప్పి గర్వంగా చెప్పుకోవచ్చు. అండ్ దీనికి చాలా ఎఫర్ట్ పెట్టారు. దాదాపు ఏడాదిగా పనిచేస్తున్నారు నితిన్ గారు. అండ్ అమెరికాలో అక్కడ అందరినీ సెలెక్ట్ చేసుకొని ఆర్టిస్టులతోటి, అండ్ మన తెలుగు వాళ్ళు ఉన్నారు, అలాగే వేరే భాషల వాళ్ళు కూడా ఉన్నారు, అలాగే అమెరికన్స్ కూడా ఉన్నారు. అందరితోటి ఒక సినిమాని అక్కడ చేయడం అనేది నిజంగా ఒక పెద్ద టాస్క్. ఆ టాస్క్ను పూర్తి చేయడంలో నితిన్ గారు చాలా సక్సెస్ అయ్యారు. అండ్ నితిన్ గారు ఆల్రెడీ చెప్పారు కదా, విహారీ ద ట్రావెలర్, అది ఎంత అద్భుతంగా అందరినీ అలరించిందో ఈ సినిమా కూడా అంతకుమించి అందరినీ ఆకట్టుకుంటుంది. థ్యాంక్ యూ దీనికి మాటలు రచయితగా నాకు అవకాశం ఇచ్చినందుకు. అలాగే నితిన్ గారితో నాది 18 ఏళ్ల ప్రయాణం. ఎప్పుడు కూడా ఆయన ప్రాజెక్ట్స్లో నాకు ఛాన్స్ ఇస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ సార్.